ఎందుకు వెళ్ళారు మీ తమ్ముడు అసలు? అంటే ఎప్పుడైనా అడిగారా మీరు అక్కగా నిలదీసి ఎందుకు వెళ్తున్నావు ఇప్పుడు అవసరం ఏంటి అని? అంటే నాకు సమాచారం ముందు కొంత తెలిసినప్పుడు నేను పిలిచి, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడాను, పిలిచి కూడా కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇద్దరు ఫ్యామిలీతో, ఇద్దరు భార్యాభర్తల ముందు కూర్చొని, వాళ్ళ కొడుకు ముందు కూర్చొని మాట్లాడాను. ఇట్లా సమాచారం వస్తూ ఉంది, బయట మీరు ఏదో ఆ విధంగా అనుకుంటున్నట్టుగా నాకు వినపడతా ఉంది, ఏంటి వాస్తవం అని అడిగాను. అంటే ఏదో చెప్పారు, కార్యకర్తలు పోదామన్నారు, అదని చెప్పారు. కానీ అది కార్యకర్తలు ఎవరు పోదామని అడగలేదు, అది వాస్తవం కాదు, అది వారి పర్సనల్ గెయిన్స్ కోసం వెళ్ళారు వాళ్ళంతే. అంటే మీ తమ్ముడు కూడా అని కూడా చూడకుండా చెప్పేస్తారు ఈ మాట. పర్సనల్ గెయిన్స్ అంతే. కానీ ఒకలాగా అంటే కొంత నీరసించిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆంధ్రప్రదేశ్ అయితే ఇంకా అసలు లేనే లేదు, ఇక్కడ కూడా నీరసించిపోయింది. మీకు ఆహ్వానం రాలేదా చక్కగా మీరు వచ్చి? ఎందుకంటే ఎనీవే అక్కడ పవర్ఫుల్ లేడీస్ ఫోర్ ఫ్రంట్ లో టీఆర్ఎస్ పార్టీలో లేరు, చాలా కొద్ది మంది ఉన్నారు. మీలాంటి ఒక పవర్ఫుల్ నాయకురాలు. నాకు కూడా ఒక పెద్ద వ్యక్తితోనే పార్టీలో రమ్మని, ఏం కావాలంటే అది చేస్తాం, ఏం కావాలంటే తనకి ఏది కోరుకుంటే అది చేస్తామని చెప్పి పంపించారు. నేను అదే రోజు ఇమ్మీడియట్ గా వాళ్ళకి, అదే అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పాను. నేను ఎట్టి పరిస్థితుల్లో పార్టీ మారను, ఒక ప్రిన్సిపల్స్ ఎథిక్స్ కు ఫాలో అవుతాను. కాంగ్రెస్ పార్టీ నుంచి ఈరోజు గెలిచి కాంగ్రెస్ పార్టీలో గతంలో మంత్రిగా చేశాను. ఈరోజు కష్టాల్లో ఉన్నప్పుడు పార్టీకి అండగా నిలబడతాం, పార్టీ ఖచ్చితంగా రివైవ్ చేస్తాం. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు, సో తప్పకుండా కాంగ్రెస్ పార్టీలో ఉంటాం, ఎటువంటి వాటికి వేటికి కూడా మేము లొంగేదాన్ని కాదని కూడా చెప్పడం జరిగింది. అంటే ఈ కోణంలో మ్యామ్ ఇది చాలా కొంచెం సెన్సిటివ్ క్వశ్చన్. ఏంటంటే మీరే మీ తమ్ముడిని వెనక నుండి నువ్వు వెళ్ళు, నువ్వు అక్కడ నేను ఇక్కడ ఉంటే నా పనులు అవుతాయి, నీ పనులు అవుతాయని ప్రభుత్వం నుంచి పనులు చేయించుకోవచ్చు అని ఒక దారుణమైన ఆరోపణ మీ మీద వచ్చింది. అఫ్ కోర్స్ ఇది మీరు అంటే ఇప్పుడు ఫస్ట్ టైం బహుశా ఇంత ఓపెన్గా చెప్తున్నారు, తమ్ముడికి నాకు మాటలు లేవని చెప్పి. ఇప్పుడు వాళ్ళు ఆరోపణలు చేశారు, ముందు తమ్ముడిని పంపించింది, తర్వాత నేను పోతానని. అట్లా పోవాలని అంటే ఫస్ట్ నాతో పాటు నలుగురు నేసుకోగలిగే శక్తి నాకుంది. కానీ అటువంటి అంటే విలువలు లేనటువంటి రాజకీయాలు చేసే వ్యక్తిత్వం కాదు. సో మా తమ్ముడిని పంపించి నేను పోవాల్సినటువంటి, నా తమ్ముడు నాకంటే ఏం పవర్ఫుల్ కాదు. అక్కడ నా తమ్ముడు స్వయంగా మా ఫాదరు యొక్క ఆయన పేరుతోనే అప్పుడు మా తమ్ముడు అక్కడ ఉన్నాడు తప్ప సొంతంగా ఇంకా ఇమేజ్ సొంతంగా ఏం సంపాదించుకున్నటువంటి పరిస్థితి లేదు నేటికి కూడా. సో ఆయన ద్వారా ఆయన వెనక నేను పోవాల్సిన పని అంతకంటే లేదు, ఆయన పంపించి పోవాల్సినటువంటి గత్యంతరం అసలే రాదు. సో మొత్తానికి పార్టీకి కట్టుబడి ఉండి, మీరు విలువలకి కట్టుబడి ఉండి అక్కడ మంచి అవకాశాన్ని ఒకటి మీరు వెళ్ళుంటే ఖచ్చితంగా మీకు మంచిగా ఒక సముచితమైన స్థానం ఇచ్చినా నాకు అక్కడ, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యం అనండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సిద్ధాంతాలనండి, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అన్ని రకాలుగా కూడా కాంగ్రెస్ పార్టీలో మాకు ఒక ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది. అక్కడ టీఆర్ఎస్ లేదంటారు. సో ఇప్పుడు అక్కడ ఏంటది, ఒక దొర కింద జీతం చేసినట్టు ఉంది అక్కడ. అట్లా ఉంది చూస్తున్నాం, ఎందువల్ల అంటారంటే దొర కింద జీతం చేసుకుంటూ ఉండాల్సిన పరిస్థితి కనపడుతుంది అక్కడ మనం చూస్తే. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా, మేము అపోజిషన్ ఎమ్మెల్యేగా ఉన్నాము, ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి అపోజిషన్ ఎమ్మెల్యేస్ అయినా వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేస్ అయినా ఏ ఎమ్మెల్యేస్ అయినా సమానంగా చూడాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది. అందరు కూడా పబ్లిక్ ఎన్నుకుంటేనే ఎన్నికై వచ్చినాం. మేము వాళ్ళు ఎట్లా ఎన్నికై వచ్చిండ్రో మేము అట్లా ఎన్నికై వచ్చినాం. సో ఈరోజు ముఖ్యమంత్రి గారు అసలు పబ్లిక్ ఇష్యూస్ని ఏదన్నా తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి వాటిని సమస్యలు పరిష్కరించుకుందామంటే అడిగేటటువంటి పరిస్థితి లేదు. అపాయింట్మెంట్లు కోరితే ఇచ్చే పరిస్థితి లేదు. అపాయింట్మెంట్ చాలా సార్లు కోరాము, అసలు ఫోన్లు కూడా ఎత్తారు వాళ్ళ పిఏపిఎస్లు. మళ్ళీ చెప్తామంటే తిరిగి